ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది బ్రైడ్ కజిన్ అనమాట. సో కజిన్ ఫస్ట్ టైం శారీ కట్టుకుంటుంది. సో ఫస్ట్ టైం శారీ కట్టుకుంటుంది. తనకు శారీ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఎలా క్యారీ చేయాలి ఏంటో. సో తనకు ఎలా లుక్ చేయాలి, తన ఫేస్ కట్ తగ్గట్టు మేకప్ చేశాను. సో ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు, తను ఆల్రెడీ ఉండాల్సినట్టుగా బాగానే ఉంది. సో దాని తగ్గట్టుగానే వేసే, హెవీగా వేస్తే బాగుండదు, ఇలా చాలా ఎక్కువ కనిపిస్తుంది అంటే, సరే అక్క మీకు ఎలా సెట్ అవుతుంది అనిపిస్తే అలా వేయండి అన్నారు. సో నేను తనకు ఎలా సెట్ అవుతుందో ఆ టోన్ మాత్రమే తీసి తనకు మేకప్ చేశాను. మొత్తం చూడొచ్చు, తన స్కిన్ టోన్కి తగ్గట్టు చూసి వేసా. కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఆ డార్క్ సర్కిల్స్ దగ్గర ముందే కన్సీలింగ్ చేసేసాను. కన్సీలింగ్ చేసి ఫౌండేషన్ అప్లై చేస్తాను తన స్కిన్ టోన్ తగ్గట్టు. అండ్ ఫేస్కి మాత్రమే వేస్తే సరిపోదు కదా, అది ఎందుకంటే నెక్ ఫేస్ డిఫరెంట్ అయిపోతాయి కాబట్టి కంపల్సరీ నెక్కి కూడా వేయాలి. నెక్కి వేస్తేనే బాగుంటుంది. నెక్కి వేయకుండా ఓన్లీ ఫేస్కి వేస్తేనే దూరం చూసిన వాళ్ళందరికీ సో ఓన్లీ మేకప్ కనిపిస్తుంది సపరేట్గా. సో నెక్ కూడా మొత్తం కవర్ చేయాలి. సో నేను నెక్ కూడా మొత్తం కవర్ చేసేలాగానే చేస్తాను ఆల్మోస్ట్. నేను ఎప్పుడు చేసినా కానీ లేదు వాళ్ళు పెద్ద చోకరు, లాంగ్ చోకర్ ఇలా పెట్టుకుంటారు, అక్కడ వేయకున్నా పర్లేదు, కవర్ అయిపోతుంది జ్యువెలరీతో అన్న దగ్గర మాత్రం వేయక్కర్లేదు. లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మాత్రం మనము కంపల్సరీ లూజ్ పౌడర్ అయితే కంపల్సరీ ప్రిఫర్ చేయాల్సిందే. సమ్మర్లో అయినా సరే నేను వేసే మేకప్ స్వెట్ వచ్చినా కానీ టిష్యూతో ట్యాప్ చేస్తే స్వెట్ మాత్రం పీల్చుకుంటుంది తప్పించి మేకప్ పోదు. సో అలా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, క్లయింట్కి నేను నీట్ ఫినిషింగ్, చాలా నీట్ ఫినిషింగ్ చేశాను. సో ఓవరాల్ లుక్, ఫైనల్ లుక్ మీరు చూస్తారు ఫైనల్లో. ఫౌండేషన్ వేసా కదా నెక్కి, అక్కడ పౌడర్ వేయకుండా లూజ్ పౌడర్ వేయకుండా వదిలిపెట్టేస్తే అక్కడ ప్యాచెస్ అవుతుంది కాబట్టి నెక్కి కూడా కంపల్సరీ అప్లై చేయాలి. నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తనకు ఐ మేకప్ అనేది ఇంపార్టెంట్. నేను అడుగుతా ఫస్ట్ ఐ మేకప్ చేసే ముందు, మీకు ఐ మేకప్ ఇష్టం ఉంటుందా లేదా? లేదు నాకు ఏం ఐడియా లేదంటే మాత్రం నేను వేస్తాను వాళ్ళ ఫేస్కి సెట్ అవుతుంది అంటే. లేదు మాకు ఇష్టం లేదు, ఐ మేకప్ చేస్తే నాకు ఓవర్గా అనిపిస్తుంది అంటే నేను వెయ్యను. ఎందుకంటే క్లయింట్ వద్దని అన్నాక మనం వేయొద్దు. సో క్లయింట్కి ఏం ఐడియా అవగాహన లేకపోతే ఫేస్కి సెట్ అవుతుంది అంటే మాత్రము వేసేసేయాలి. సో నేను ఐ మేకప్ చాలా వరకు ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే గర్ల్స్కి ఐ మేకప్ చేస్తే చాలా అట్రాక్టివ్ లుక్ అనేది వస్తుంది. సో వాళ్ళు ప్రిఫర్ చేస్తాము అంటే మాత్రం వేయచ్చు. లేదు వాళ్ళకు వద్దు అని ఫోర్స్గా చేసినాక బలవంతంగా చేస్తే మాత్రం నచ్చరు. సో మీరు ఫైనల్గా చూస్తారు కదా నేను చేసిన ఐ మేకప్ ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తన ఫేస్కి తగ్గట్టు, తన స్కిన్ టోన్ తగ్గట్టు చూసుకొని ఐ మేకప్ చేశాను. ఓవరాల్ చాలా బాగుంది. క్లయింట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా నచ్చింది. క్లయింట్కి అయితే నచ్చినందుకు అదే సాటిస్ఫాక్షన్. ఇక కాజల్ అంటారా, కాజల్ కంపల్సరీ పెట్టాలి. కాజల్ పెట్టకుంటే మాత్రము లుక్ ఉండదు ఐస్కి. వద్దు అని అంటే మాత్రము ఏం చేయలేము. క్లయింట్ వద్దని అంటే మాత్రము వద్దని ఊకోవాల్సిందే. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, క్లయింట్ నాకు కాజల్ వద్దంటే మాత్రం లైట్ తీసుకోవాలి. ఇక లిప్స్టిక్ వచ్చేసరికి నేను పెట్టే ముందు క్లయింట్ ప్రతిసారి అడుగుతా, లిప్స్టిక్ మీకు డార్క్ కావాలా లేకపోతే లైట్ కావాలా అని. ఎందుకంటే నాకు నచ్చిన లిప్స్టిక్ పెట్టేశానంటే తర్వాత రిమూవ్ చేయమని అంటారు. సో ఎందుకు వచ్చిన బాధ అని ముందే అడుగుతా, వాళ్ళకి తగ్గట్టు వేస్తా. లేదు వాళ్ళు చెప్పింది సెట్ కాలేదంటే నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఒకవేళ మ్యామ్ మీకు ఇది సెట్ అవ్వట్లేదు, నేను నచ్చింది వేస్తా అంటే. సో ఇక్కడ ఏంటంటే నాకు నచ్చిందే వేసా, అది క్లయింట్కి బాగా నచ్చింది. సో మై క్లయింట్ చాలా సాటిస్ఫై అయిపోయా. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చూడొచ్చు, నా వర్క్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చూడొచ్చు. మీకు మేకప్ బుకింగ్ చేసుకోవాలి, బ్రైడల్ బుకింగ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక డిస్క్రిప్షన్లో ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇక డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. చూసారుగా ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. సో నా క్లయింట్ మాత్రము తను మిర్రర్లో చూసుకొని సిగ్గుపడుతూనే ఉన్నది, చాలా బాగున్నాక బాగా వచ్చింది అని చెప్పేసి. సో నాకు అక్కడ చాలా బాగుంది అని అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది.